Exercise 2.3. First problem. Find the remainder when x cube plus 3x square plus 3x plus 1 is divided by the following linear polynomials. Divided అనేది linear polynomial ఇచ్చారు, రిమైండర్ కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం x plus 1. ఇచ్చిన లెక్కకు f of x is equal to x cube plus 3x square plus 3x plus 1 అని రాసుకోవాలి. లీనియర్ పాలినామియల్ని g of x is equal to x plus 1 అని రాసుకోవాలి. To find 0 of g of x, g of x ని 0 కి ఈక్వల్ చేయాలి. g of x అంటే x plus 1, x plus 1 is equal to 0, x is equal to 1 రైట్ సైడ్ పోతే ప్లస్ కాబట్టి -1 అవుతుంది. x ప్లేస్లో -1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f of -1 is equal to -1 whole cube plus 3 into -1 whole square plus 3 into -1 plus 1. -1 whole cube ని 3 టైమ్స్ రాస్తే -1 into -1 into -1 minus into minus plus into minus is equal to minus 1 1 1 1 1 1 -1 is equal to -1. ఇక్కడ మైనస్ హోల్ స్క్వేర్ 2 టైమ్స్ రాస్తే మైనస్ హోల్ స్క్వేర్ 2 టైమ్స్ రాస్తే -1 into -1 minus into minus plus 1 1 1 3కి 1 మల్టిపుల్ చేస్తే 3 1 3 plus 3 plus into minus 3 1 3 plus 1 -1 plus 1 cancel plus 3 -3 cancel. Second problem x minus 1/2. ఇచ్చిన లెక్కని f of x is equal to x cube plus 3x square plus 3x plus 1 గా రాసుకోవాలి. లీనియర్ పాలినామియల్ని g of x is equal to x minus 1/2 గా రాసుకోవాలి. To find 0 of g of x, g of x ని 0 కి ఈక్వల్ చేయాలి. g of x అంటే x minus 1/2, x minus 1/2 is equal to 0, x is equal to -1/2 రైట్ సైడ్ పోతే +1/2 అవుతుంది. f of x ప్లేస్లో 1/2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f of 1/2 is equal to 1/2 whole cube plus 3 into 1/2 whole square plus 3 into 1/2 plus 1. 1/2 whole cube ని 3 టైమ్స్ రాస్తే 1/2 into 1/2 into 1/2 1 1 1 1 1 1 2 2 4 4 2 8 1/2 whole cube 1/8 అవుతుంది. ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ 2 టైమ్స్ రాస్తే 1/2 into 1/2 1 1 1 2 2 4. ఈ 3ని 1తో మల్టిపుల్ చేస్తే 3 1 3/4 ప్లస్ 3 1 3/2 ప్లస్ 1. ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం తీస్తే ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 8 4 2 1 2 టేబుల్ 2 4 2 2 2 1 2 2 4 2 2 1 2 1 1 2 1 2 into 2 into 2 2 2 4 4 2 8 ఎల్సిఎం 8 వస్తుంది. 8 టేబుల్ 8 ఎప్పుడు వస్తుందంటే 8 1 8 వస్తుంది. ఈ 1ని ఈ 1తో మల్టిపుల్ చేయాలి. 1 into 1 ఈ ప్లేస్ ఎలా ఉందో అలా రాసుకోవాలి. 4 టేబుల్ 8 ఎప్పుడు వస్తుందో చూడాలి. 4 2 8 ఈ 2ని ఈ 3తో మల్టిపుల్ చేయాలి. 3 into 2 ఈ ప్లేస్ ఎలా ఉందో అలా రాసుకోవాలి. 2 టేబుల్ 8 ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. 2 4 8 ఈ 4ని 3తో మల్టిపుల్ చేయాలి. 3 into 4 ఈ ప్లేస్ ఎలా ఉందో 1. 1 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుందంటే 1 8 వస్తుంది కాబట్టి ఈ 1ని 8తో మల్టిపుల్ చేయాలి. 1 into 8 1 1 1 ప్లస్ 3 2 6 ప్లస్ 3 4 12 ప్లస్ 1 8 8/8 మొత్తం యాడ్ చేస్తే 12కి 8 యాడ్ చేస్తే 20, 20కి 6 యాడ్ చేస్తే 26, 26 1 యాడ్ చేస్తే 27, 27/8. f of 1/2 is equal to 27/8. థర్డ్ ప్రాబ్లం x. ఇచ్చిన లెక్కని f of x is equal to x cube plus 3x square plus 3x plus 1 గా రాసుకోవాలి. లీనియర్ పాలినామియల్ని g of x is equal to x అని రాసుకోవాలి. To find 0 of g of x,
జీ ఆఫ్ ఎక్స్ని జీరోకి ఈక్వల్ చేయాలి. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. జీరోని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ జీరో హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ జీరో ప్లస్ 1. జీరోని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే జీరోనే వస్తుంది. జీరోని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే జీరో వస్తుంది. 3 ఇంటూ జీరో జీరో ప్లస్ 3 ఇంటూ జీరో జీరో ప్లస్ 1. ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఈ 3 జీరోలు ఒక ప్లస్ 1 ఉంది కాబట్టి 1. ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ ప్లస్ 5. ఇచ్చిన లెక్కని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1గా రాసుకోవాలి. ఇచ్చిన లీనియర్ పాలినామియల్ని జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5గా రాసుకోవాలి. టు ఫైండ్ జీరో ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ని జీరోకి ఈక్వల్ చేయాలి. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 రైట్ సైడ్ పోతే -5 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో -5ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ -5 ఈజ్ ఈక్వల్ టు -5 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 5 ప్లస్ 1. -3 హోల్ క్యూబ్ని 3 టైమ్స్ రాస్తే -35 ఇంటూ -35 ఇంటూ -35. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. -5 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -5 హోల్ క్యూబ్ వస్తుంది. ప్లస్ ఇంటూ -5 హోల్ స్క్వేర్ని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే -5 ఇంటూ -5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 5 5 స్క్వేర్ ప్లస్ 3 5 స్క్వేర్ ప్లస్ 3 5 ప్లస్ 1. మనకి రిమైండర్ కనుక్కోమన్నారు కాబట్టి ఇంతే కనుక్కోవాలి. ఫిఫ్త్ ప్రాబ్లం 5 ప్లస్ 2x. ఇచ్చిన లెక్కని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1గా రాసుకోవాలి. ఇచ్చిన లీనియర్ పాలినామియల్ని జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2xగా రాసుకోవాలి. టు ఫైండ్ జీరో ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ని జీరోకి ఈక్వల్ చేయాలి. జీ ఆఫ్ ఎక్స్ అంటే 5 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. 2x ఇక్కడ పెట్టి 5 రైట్ సైడ్ పంపిస్తే -5 అవుతుంది. 2x మల్టిపుల్లో ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -5/2 అనేది /2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -5/2ని x ప్లస్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ -5/2 ఈజ్ ఈక్వల్ టు -5/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -5/2 ప్లస్ 1. -5/2 హోల్ క్యూబ్ 3 టైమ్స్ రాస్తే -5/2 ఇంటూ -5/2 ఇంటూ -5/2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. 5 5 25, 25 5 125 by 2 2 4, 4 2 8 ఈజ్ ఈక్వల్ టు -125/8 ప్లస్ 3. ఇక్కడ -5 హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 5 25 ఇంటూ 25. 2 కూడా హోల్ స్క్వేర్ కాబట్టి 2 2 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3 5 15/2 ప్లస్ 1. డినామినేటర్ని ఎల్సిఎం తీస్తే ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 8 4 2 1. 2 4 జా 8, 2 2 జా 4, 2 1 జా 2 2 జా 4, 2 1 జా 2 1 జా 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8. ఎల్సిఎం 8. 8 టేబుల్లో 8 1 వస్తుంది కాబట్టి -125 ఇంటూ 1 ప్లస్ 3 25 జా 75. 4 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుందంటే 2లో వస్తుంది కాబట్టి 4 2 జా 8, 4 2 జా 8 ఇంటూ 2తో మల్టిపుల్ మైనస్ 15. 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుందంటే 2 4 జా 8 అంటే 4తో మల్టిపుల్ చేయాలి ప్లస్ 1. 1 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంటే 1 8 జా వస్తుంది 8తో మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు -125 1 జా -125 ప్లస్ 75 2 జా 150 -15 4 జా 60
ప్లస్ 8 1 8 బై 8. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ 125కి 60 యాడ్ చేస్తే మైనస్ 185 ప్లస్ 150కి 8 యాడ్ చేస్తే 158 బై 8. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 185 ప్లస్ 158. నెగిటివ్ నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి మనకు నెగిటివ్ నెంబరే ఆన్సర్ వస్తుంది. 15 7 50కి 8 పోతే 7 7కి 5 పోతే 2 మైనస్ 27 బై 8. f of 5 by 2 is equal to minus 27 by 8.